గమ్ గమ్ గణేష ఆనంద్ దేవరకొండ నటించినటువంటి కొత్త సినిమా ఈ నెల 31న రిలీజ్ కాబోతుంది. లేటెస్ట్గా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆనంద్ దేవరకొండ రీసెంట్గా లాస్ట్ ఇయర్ బేబీ అనే సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. కల్ట్ మూవీ అనే ఒక ఇది కూడా తెచ్చుకున్నారు. ఆ సినిమాలో అతని నటనకి అతని క్యారెక్టర్లకు అతను ఇన్వాల్వ్ అయిన విధానానికి చాలామంది ప్రశంసించారు. చాలా ప్రశంసలు వచ్చాయి. సినిమా సక్సెస్లో మేజర్ షేర్ అతనే అనుకొని చెప్పుకోవాలి. అంతకుముందు ఆనంద్ దేవరకొండకి ఈ సినిమా బేబీలో కనిపించినటువంటి ఆనంద్ దేవరకొండకి చాలా తేడా ఉంది. నటన పరంగా కానీ, డిక్షన్ పరంగా కానీ, ఎక్స్ప్రెషన్స్ పరంగా కానీ చాలా మెరుగయ్యాడని చెప్పి కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఆ తర్వాత వస్తున్నటువంటి ఈ గమ్ గమ్ గణేష సినిమా ట్రైలర్ చూస్తే కనుక దానికి క్వైట్ అపోజిట్గా కనిపిస్తుంది. ఆనంద్ ఇప్పటివరకు ఇలాంటి పాత్ర చేయలేదు. నిజంగా ఇలాంటి ఒక ఫంకీనెస్ ఉన్నటువంటి క్యారెక్టర్ ప్రతి హీరోకి ఒక మెమరబుల్గా ఉంటుంది. ఆ సినిమా సంబంధించి అతను మేకోవర్ నుంచి కాస్ట్యూమ్స్ వరకు, డైలాగ్ డెలివరీ వరకు ఇవన్నీ కొంచెం కొత్తగా కనిపిస్తూ ఉన్నాయి ట్రైలర్ చూస్తూ ఉంటే. ఇది కూడా అతనికి ఫస్ట్ టైం ఈ తరహా క్యారెక్టర్ ఫస్ట్ టైం తను చేస్తూ ఉన్నాడు. కాకపోతే ట్రైలర్ని బట్టి చూస్తే కనుక ఇదేమి కొత్త కథ కాదు, కొత్త కథనము కాదు. ఒక క్రైమ్ బ్యాక్డ్రాప్లో సాగేటువంటి ఫన్నీ ఎంటర్టైనర్ లాగా కనిపిస్తుంది. అంటే క్రైమ్ మిక్స్ అయినటువంటి కామెడీ ఎంటర్టైనర్ అనుకోవచ్చు. దీని ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో కనిపిస్తూ ఉంది. ఆ విలేజ్ సంబంధించి చూసుకుంటే గణేశుడి విగ్రహం చుట్టూ తిరిగేటువంటి ఒక కథ. మామూలుగా ఇలాంటి క్రైమ్ కామెడీ సినిమాలకి, డార్క్ క్రైమ్ కామెడీ సినిమాలకు ఉన్నట్టు ఒక టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ అంటే ఒక డబ్బు మూట చుట్టూనో, లేదా విగ్రహాల చుట్టూనో, లేదంటే ఒక ఏదైనా ఐడల్ చుట్టూనో, ఇలాగ దేని చుట్టూనో తిరుగుతూ ఉంటుంది. దానికోసమే చుట్టుపక్కల అటు విలన్ కావచ్చు, విలన్ గ్యాంగ్ కావచ్చు, హీరో కావచ్చు, ఇంకా ఎవరో రకరకాల గ్యాంగులన్నీ ఫైట్ చేయడం, ఆ ఫైట్లోంచి ఒక ఫన్ జనరేట్ కావడం, ఆ ఫన్ నుంచి సినిమా క్లైమాక్స్కి వచ్చి ఒక సీరియస్ ఇది కావడము, మధ్యలో ఒక లవ్ ట్రాక్, రొమాంటిక్ ట్రాక్, ఇవన్నీ ఒక మిక్స్ అయ్యేటువంటి ఒక టెంప్లెట్ కనిపిస్తుంది. ఈ ట్రైలర్ కూడా పక్కాగా ఆ టెంప్లెట్ ఉన్నప్పటికీ కూడా క్యారెక్టరైజేషన్స్ కానీ, లేదా స్క్రీన్ ప్లే కానీ కొత్తగా ఉండేలాగా అనిపిస్తుంది ఈ ట్రైలర్ చూస్తూ ఉంటే. ఈ మధ్యకాలంలో కూడా మనకి భరతనాట్యం అనే ఒక ఈ తరహా సినిమా వచ్చినప్పటికీ అది పూర్తిగా డిసప్పాయింట్ చేసింది. బట్ ఈ సినిమా ట్రైలర్ చూస్తే ఖచ్చితంగా ఆకట్టుకునేలాగా ఉందని చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ కొత్తగా కనిపిస్తూ ఉంది. అంటే అతని ఒక రకంగా ఆనంద్ దేవరకొండ సినిమాలు అనగానే మనకు కొంచెం బిగిసిపోయి ఆ డైలాగ్ డెలివరీ బేబీలో బాగున్నప్పటికీ కూడా అది ఆ క్యారెక్టర్కి సంబంధించింది కాబట్టి పర్ఫెక్ట్గా యాప్ట్ అయిపోయింది. తను కంప్లీట్గా బర్స్ట్ అయిపోవడం, బ్లో అవుట్ అయిపోయినట్టు లాగా ఉండడం అనేది ఇప్పటిదాకా అతనికి మంచి అలాంటి క్యారెక్టర్ దొరకలేదు. అది ఈ క్యారెక్టర్ లాగా కనిపిస్తూ ఉంది. సో ఆ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే తను ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. ప్రగతి శ్రీవాత్సవ, నయన్ సారిక అనే ఇద్దరు హీరోయిన్లు. వాళ్ళిద్దరికీ కూడా తన మెడలో ఉన్నటువంటి ఒక చైనీస్ టాటూని చూపించి వాళ్ళ పేరే నేను టాటూ వేయించుకున్నాను చెప్పి అబద్ధాలు చెప్పడం, తన బెస్ట్ ఫ్రెండ్కి కూడా అదే అబద్ధం చెప్పడం, ఆ తర్వాత తను గన్స్ను దొంగిలించడం, ఆ గన్స్ ఫైటింగ్స్, ఒక 2-3 విలన్ గ్యాంగ్స్, అదే ఊళ్ళో ఉన్న 2-3 విలన్ గ్యాంగ్స్ కూడా ఆ విగ్రహం కోసం వెతుకుతుంటాం. ఆ విగ్రహంలో ఏదో సీక్రెట్ ఉంది. ఆ సీక్రెట్ వల్ల కొంతమంది లైఫ్కి ప్రమాదం ఉండొచ్చు, లేదా కొంతమందికి ఏదైనా ఒక జాక్పడి తగిలే అవకాశం ఉండొచ్చు. సో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఒక దొంగలాగా మారినటువంటి ఆనంద్ దేవరకొండ అనే క్యారెక్టర్ ఆ విగ్రహం కోసం కూడా తను కూడా ప్రయత్నం చేయడం, ఆ ప్రయత్నంలో మిగతా అన్ని గ్యాంగ్స్తో అతను ఎలాంటి ఫైట్ ఎదుర్కొన్నాడు, ఆ ఫైట్ నుంచి ఎలా బయటపడ్డాడు, అసలు ఆ విగ్రహంలో ఏముంది అనేది మనం సినిమాలో చూడాల్సినటువంటి విషయం. సో చూసుకుంటే ఇద్దరు హీరోయిన్లు బాగున్నారు. ఆనంద్ దేవరకొండకి ఇంకా కొంచెం సినిమాలో కలిసి వచ్చేది ఏంటంటే కాస్టింగ్ బాగా కలిసి వస్తూ ఉంది. వెన్నెల కిషోర్ కానీ, సత్యం రాజేష్ కానీ, మిగతా ఇతర క్యారెక్టర్లని చూసుకుంటే కనుక కొంచెం స్ట్రెంగ్గా ఉంది. మ్యూజిక్ చేతన్ భారద్వాజ్ మ్యూజిక్ ఆర్ఆర్ కూడా బాగుంది. అంటే ఈ తరహా సినిమాలకి ఎలాంటి ఫంకీ నేపథ్య సంగీతం ఉంటే బాగుంటుందో అలాంటి ఫంకీ ఆర్ఆర్ఏ ఇందులో ఈ ట్రైలర్లో కనిపిస్తుంది. అది సినిమాలో కూడా ప్లస్ అయ్యే అవకాశం ఉంది. సో పాటల పరంగా చూసుకుంటే ఇప్పటికే వచ్చినటువంటి పాటలు ఆకట్టుకున్నాయి. సో సినిమా సింపుల్గా చూస్తే ఇది ఒక క్రైమ్ కామెడీ బ్యాక్డ్రాప్లో సాగేటువంటి సినిమాలు ఏ టెంప్లెట్స్ అయితే ఉంటాయో ఆ టెంప్లెట్తో కనిపిస్తున్నప్పటికీ కూడా ఆనంద్ దేవరకొండ మేక్ ఓవరు, డైలాగ్ డెలివరీ, డిక్షను ఇవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉండటము, సినిమాలో కొంచెం ఏదో స్టఫ్ ఖచ్చితంగా ఉంది, ఒక మంచి స్టఫ్ ఉంది అనిపించేలాగా ట్రైలర్ కంప్లీట్ పాజిటివ్ మూడ్లో సాగడం, అన్నిటికి మించి హిలేరియస్గా ట్రైలర్ చూస్తేనే హిలేరియస్ ఎంటర్టైనర్ అనిపిస్తూ ఉంది. సో ఈ ట్రైలర్తో ఈ నెల 31న రిలీజ్ కాబోతున్నటువంటి సినిమాకు ఖచ్చితంగా ఒక పాజిటివ్ బజ్ క్రియేట్ అవుతుంది అనే చెప్పాలి. మరి ఆ బజ్ని మంచి కమర్షియల్ హిట్గా టర్న్ చేసుకునేలాగా సినిమా టీం ఏ మేరకు ప్రమోషన్ చేసుకుంటారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పటికైతే గమ్ గమ్ గణేష ట్రైలర్ నైస్.